మరికొన్ని రోజుల్లో మనం 2020వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇది కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త దశాబ్దం కూడా. సో ముగింపుకి వచ్చిన ఈ దశాబ్దంలో అంటే 2010 నుంచి 2019 వరకు తెలుగు సినిమాని ఒక్కసారి పరిశీలిస్తే పెద్ద పెద్ద మార్పులే వచ్చాయని చెప్పుకోవచ్చు. మూవీ మేకర్స్ కథని మరింత కొత్తగా, మరింత చాకచక్యంగా చెప్పడం మొదలుపెట్టిన డికేడ్గా ఈ 10 ఇయర్స్ని మనం చూడొచ్చు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన పెడితే మూవీ మేకింగ్లో క్వాలిటీకి పెద్దపీట వేసిన దశాబ్దంగా దీన్ని మనం భావించవచ్చు. సినిమాని సిల్వర్ స్క్రీన్ నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన దశాబ్దం కూడా ఇదే. కొత్త ప్రయోగాలను చూసాం, భారీ రికార్డ్ బ్రేకింగ్ హిట్స్ని చూసాం, అక్కడక్కడ వివాదాలను కూడా విన్నాం. ఏది ఏమైనా ప్రేక్షకులు పూర్తి నిర్మోహమాటంగా తీర్పులనిచ్చిన దశాబ్దంగా ఈ దశాబ్దాన్ని చూడొచ్చు. సో ఈ 10 ఏళ్లలో నాకు నచ్చిన సినిమాల్లోంచి బాగా నచ్చిన ఓ 25-30 సినిమాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది పూర్తిగా మూవీ మేకింగ్ పైన ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్ని, ఇంకా ఇండియన్ మూవీ డేటాబేస్ ఇచ్చిన రేటింగ్స్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నవి. సో మూవీ రిలీజ్ డేట్స్ ఆర్డర్లో ఒక్కో సినిమా గురించి చెప్తాను. లెట్స్ మూవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. లీడర్ 2010 ఫిబ్రవరి 19న ఈ సినిమా మన ముందుకు వచ్చింది. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో జెన్యూన్ మూవీ మేకర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా మన రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూనే మార్పు రావాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. సినిమాలో జరిగేవి బయట జరగడం అంత సులభం కాకపోయినా అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ ద్వారా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలని భావించే యువత ఆలోచన సరళి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మాత్రం క్లియర్గా చూపించడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యారు. ఇది మన భల్లాల దేవుడు రాణా డెబ్యూ మూవీ. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా రాజకీయ నాయకుడి పాత్రలో రాణా కనబడినప్పటికీ ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన పొలిటికల్ డ్రామాస్లో లీడర్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత వారానికి అంటే 2010 ఫిబ్రవరి 26న వచ్చిన మరో సినిమా ఏమాయ చేసావే. సినిమా తీసి పేరు అనుకుని సినిమా తీశారో తెలియదు కానీ గౌతమ్ మీనన్ మేకింగ్, రెహమాన్ మ్యూజిక్ కలిసి సిల్వర్ స్క్రీన్పై నిజంగానే మాయ చేశాయి. సమంత చైతుల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో స్టోరీ టెల్లింగ్ క్రాఫ్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. జెస్సీ కార్తిక్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండటం, అమ్మాయి క్రిస్టియన్, అబ్బాయి హిందూ, అమ్మాయి కేరళ, అబ్బాయి తెలుగు, అమ్మాయి సినిమాలు చూడదు, అబ్బాయి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, పైగా అమ్మాయి అబ్బాయి కంటే 2 ఏళ్లు పెద్ద. నిజానికి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్తో ఓ సినిమా ఉంటే ఆ సినిమాని అర్థమయ్యేలా తీయడం ఓ పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని శామ్ చైతుల అన్ఇంటరప్టెడ్ కెమిస్ట్రీతో ఈ సినిమా ఓవర్కమ్ చేసింది. ఒక మోడర్న్ డే క్లాసిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా మనందరికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. వేదం గమ్యం లాంటి ఓ ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీని తెరపై ఆవిష్కరించిన తర్వాత క్రిష్ జాగర్లమూడి రచన, దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా వేదం. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ బాజ్పేయి లాంటి భారీ తారాగణం మధ్య మనం ఓ నాగయ్యని, ఓ నిక్కీజాన్ని, అలాగే ఇన్స్పెక్టర్ రవిని, ఇలా ప్రతి ఒక్కరిని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే ఈ సినిమాని క్రిష్ మనకి చూపించిన విధానం వల్లే. కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఓ 5 ప్యారలల్ స్టోరీస్ని చెప్తూ వాటన్నిటిని చివరిలో కలపడం, అలాగే ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించే ఆ స్ఫూర్తిదాయకమైన క్లైమాక్స్ ఇంకో 10 ఏళ్ళైనా మర్చిపోలేం. కలేజా ఈ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదు అని. ఈ డైలాగ్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోతుంది. 2007 తర్వాత మహేష్ బాబు తిరిగి అక్టోబర్ 8, 2010న సిల్వర్ స్క్రీన్ పైన మెరిశాడు ఈ సినిమా ద్వారా. అతడు లాంటి ఒక కమర్షియల్ క్లాసిక్ తర్వాత మహేష్ త్రివిక్రమ్ మళ్ళీ కలిసి పనిచేయడం, అనుష్క మహేష్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇంకా అనేక కారణాల వల్ల ఈ సినిమాకి భారీ హైప్ వచ్చింది. ఇందులో మహేష్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సునీల్, అనుష్క, మహేష్ బాబు, ఆలీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేనివి. దైవం మనుష్య రూపేణ అనే నేపథ్యంతో పాళి అనే గ్రామంలో 432 మందిని కాపాడటానికి ఓ సామాన్య ట్యాక్సీ డ్రైవర్ రాజు అలియాస్ అల్లూరి సీతారామరాజు దేవుడిగా మారే ఓ కథ. అప్పట్లో ఎందుకో గానీ పెద్దగా ఎక్కలేదు. ఇప్పుడు చూస్తే మాత్రం ఇలాంటి సినిమా ఎలా ఫ్లాప్ అయింది అనుకుంటాం. నెక్స్ట్ ఆరెంజ్. ఇది కలేజా లాంటి కేసే. మగధీర తర్వాత అంచనాలు ఎక్కువైపోవటం, అలాగే స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు ఉండడం కలిసి ఓ మంచి సినిమాకి ఫ్లాప్ టాక్ని తెచ్చాయి. యాజ్ యూజువల్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అంటూ ఉంటాం ఈ సినిమా చూసినప్పుడల్లా. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి.
నేను నువ్వంటూ వేరై ఉన్నా. ఈ సినిమాలో ఇది నా ఫేవరెట్ సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మూవింగ్ ఆన్, ప్రస్థానం మరో అండర్ రేటెడ్ మూవీ. దేవాకట్ట రచన దర్శకత్వంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఆర్క్, ఓ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలి, ఎక్కడ మొదలుపెట్టి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని ముగించాలి లాంటి విషయాలు పూసగుచ్చినట్టు చెబుతుంది. కథా కథనం ఈ సినిమా ప్రధాన బలాలు. నెక్స్ట్ 2011లో వచ్చిన అలా మొదలైంది. అవును, టాలీవుడ్లో నాని నిత్యామీనన్ల ప్రస్థానం అలా మొదలైంది. అష్టాచెమ్మ సినిమా నానిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయగా, అలా మొదలైంది సినిమా తనలోని ఈజ్ని పరిచయం చేసింది. దాంతోపాటుగా అద్భుతమైన నిత్యామీనన్ని కూడా మనకు పరిచయం చేసింది. మన సినిమాల్లో ప్రేమని చాలా ఎమోషనల్గా, ఓ పోరాటంతో కూడిన అతి కష్టతరమైన దూరతీరంగా చిత్రీకరించే అలవాటు ఉంది. అంటే దేవదాస్ ఫార్మాట్ అనుకోండి. ఆ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి ప్రేమని ఒక ఆహ్లాదకరమైన పండగల, అందమైన అనుభవంలా చూపించిన సినిమా ఇది. చెలి వినమని చెప్పాలి మనసులో తలపుని. ఈ పాట నాకు చాలా ఇష్టం. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్లో వేసుకోండి. నెక్స్ట్ 2012లో వచ్చిన ఈగ. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత అంచనాలను తగ్గించడానికి మర్యాద రామన్నతో వచ్చి హిట్ కొట్టిన జక్కన్న ఆ తర్వాత ఈగ సినిమాని అనౌన్స్ చేశాడు. కథలోకి వెళితే ఇది కేవలం ఒక రెగ్యులర్ రివెంజ్ స్టోరీ. కానీ ఆ రివెంజ్ ఓ ఈగ ఎలా తీర్చుకుంటుందనేది ఇందులో ఉన్న ఛాలెంజ్. ఈ సినిమా చిత్రీకరణలో దర్శకుడు రాజమౌళి అమలు చేసిన కొత్త విధానాలు, విఎఫ్ఎక్స్ని వాడిన పద్ధతి మన మూవీ మేకింగ్ టెక్నిక్స్ పైన ఎంతో ప్రభావాన్ని చూపించింది. బాహుబలి లాంటి ఒక భారీ సినిమాకి పునాది వేసింది. ఈ సినిమాలో నాని, సమంత తమ పాత్రలకి పూర్తి న్యాయం చేయగా, కిచ్చా సుదీప్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. మిథునం, శ్రీరమణ అద్భుత రచనకి తనికెళ్ల భరణి దృశ్య రూపం ఈ సినిమా. అప్పదాసు, బుచ్చిలక్ష్మి జంట తమ శేష జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా మలుచుకుంటూ ఒకరి కోసం ఒకరై ముందుకు సాగుతూ ఉంటారు. ఎస్పి బాలు గారు, లక్ష్మి గారు ఈ సినిమాలో చేసిన అల్లరి మనల్ని మరో అందమైన ప్రపంచానికి తీసుకెళ్తుంది. డిటాచ్డ్ అటాచ్మెంట్స్ అనే కాన్సెప్ట్తో నిజమైన అనుబంధాలకి, భారతీయతకి దర్పణం పట్టిన చిత్రం ఇది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా మెయిన్ హైలైట్ మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలో ఉండే ప్రేమానురాగాలను, బంధాలను ఇద్దరు సూపర్ స్టార్ హీరోల ద్వారా చూపించడం. ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ల పేర్లేమిటో స్క్రీన్ ప్లే రివీల్ చేయదు. సినిమాలో ఇతర పాత్రలతో పాటు మనం కూడా వాళ్ళని చిన్నోడు, పెద్దోడనే పిలుచుకుంటున్నాం. ఇదొక్కటి చాలదు మనం ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నామో చెప్పడానికి. మూవింగ్ ఆన్, ప్రేమ కథా చిత్రం. హ్యూమర్, హారర్ రెండు కమర్షియల్ జాన్రాసే. ఆ రెండింటిని మిళితం చేసి హిట్ కొట్టిన తెలుగు సినిమా ఇది. హారర్ కామెడీని ఒక జాన్రాగా ఎస్టాబ్లిష్ చేసి కమర్షియల్ ఎలిమెంట్గా నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో సప్తగిరి కామెడీకి పడి నవ్వుకొని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్వామిరారా, మా అయ్య ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్ అంటూ హ్యాపీ డేస్తో మన ముందుకు వచ్చిన నిఖిల్ సిద్ధార్థ ఆ సినిమాలో తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నా ఆ తర్వాత తనకి చాలా కాలం వరకు సరైన బ్రేక్ లభించలేదు. సరైన అవకాశాల కోసం వెతుక్కుంటూ, అదే సమయంలో వచ్చిన అవకాశాలని వదులుకోకుండా పోరాడుతూ ముందుకు సాగుతున్న నిఖిల్కి సుధీర్ వర్మ తోడయ్యాడు. ఇంకేముంది, స్వామిరారా మన ముందుకు వచ్చేసింది. బాక్సాఫీస్ సెన్సేషన్ అనే పదానికి సరైన నిర్వచనం ఈ సినిమా. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ పైన ఈ సినిమా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మూవీ ఆస్పిరెంట్స్లో ఓ నమ్మకాన్ని నింపిన సినిమా ఇది. ఈ సినిమాతో నిఖిల్ కూడా లైన్లో పడ్డాడు. ఆ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ కూడా సంచలన విజయం సాధించడంతో నిఖిల్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా విజయాలతో దూసుకుపోయాడు. 1 నేనొక్కడినే. ఓ సూపర్ స్టార్ సినిమా ఎలా ఉండకూడదని అప్పట్లో అందరూ అనుకునేవారో ఈ సినిమా సరిగ్గా అలాగే ఉంటుంది. నాకు బాగా గుర్తు, సినిమా మొదలైన దాదాపు ఓ పావుగంట తర్వాత హాల్ మొత్తాన్ని నిశ్శబ్దం కమ్మేసింది. మిగిలిన ప్రేక్షకుల రెస్పాన్స్ పక్కన పెడితే క్రిస్టోఫర్ నోలన్ రేంజ్లో సుకుమార్ నా వైపు ఆ స్క్రీన్ ప్లేతో ప్రశ్నలు సంధిస్తున్నాడు అనిపించింది. పూర్తిగా సినిమాలోకి లీనమైపోయి ఆ స్క్రీన్ ప్లేని క్రాక్ చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. ఓ గొప్ప అనుభూతితో బయటికి వచ్చాను. చిన్న చిన్న పొరపాట్లు మినహా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని ఓ క్లాసిక్ అనడానికి ఏమాత్రం సంశయం అవసరం లేదు. మనం అక్కినేని వారి 3 తరాల నటులని ఒకే ఫ్రేమ్లో చూపించింది ఈ సినిమా. విక్రమ్ కే కుమార్ ఓ అద్భుతమైన స్క్రిప్ట్తో ఏఎన్ఆర్ గారికి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చాడు. ఇందులో నాగేశ్వరరావు గారి ఎంట్రీ
ఎంతో ఎమోషనల్గా ఉంటుంది. కథా కథనం ఏమాత్రం గాడి తప్పకుండా మనవడిని తాతగా, తాతని మనవడిగా ప్రొజెక్ట్ చేసిన స్క్రీన్ ప్లే, సమంత నాగార్జునల మధ్య తల్లి కొడుకుల ఎమోషన్ని చాలా సహజంగా పండించిన విక్రమ్ కే కుమార్ మార్క్కి హ్యాట్స్ ఆఫ్ అనక తప్పదు. ఊహలు గుసగుసలాడే ఒక రామ్ కామ్ని మనసుని ముద్దాడే అంత ముద్దుగా ఆ టైంలో అంతకు ముందు మరొకరు తీసిన గుర్తు నాకైతే లేదు. శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్. పాటలు సినిమాని మరింత మురిపెంగా మార్చాయి. ఈ ప్రేమ కథలో నాగశౌర్య, రాశి ఖన్నా కెమిస్ట్రీ మాత్రమే కాదు, శ్రీనివాస్ అవసరాల బాసిజం వల్ల ఏర్పడే చిక్కులు మనల్ని నవ్విస్తూ ఈ సినిమాతో ప్రేమలో పడేలా చేస్తాయి. యానీ హాల్ సినిమాకి ఆయన మార్క్లో అన్ని హాల్లోనే అంటూ ట్రిబ్యూట్ ఇవ్వడం ఈ సినిమాలో పర్సనల్గా నాకు నచ్చిన ఒక సీన్. బాహుబలి ఈ సినిమా గురించి కొత్తగా నేను మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. తెలుగు సినిమా మార్కెట్ని కొత్త హైట్స్కి తీసుకెళ్లిన సినిమా ఇది. ఇందులో చూపించిన గ్రాన్యూర్, విఎఫ్ఎక్స్లో క్వాలిటీ, ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా వీరందరూ జక్కన్నతో కలిసి చూపించిన కమిట్మెంట్, ఇంకా అనేక విషయాలు ఈ సినిమాని ఓ స్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాని దృశ్య రూపంలో మన ముందుకు తీసుకురావడంలో జక్కన్న పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. కంచె రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్ డ్రామా. మనుషులంతా ఒక్కటే అని, యుద్ధం అంటే రేపటి కోసం అని చెప్పే ఓ సున్నితమైన కథ. కొంత నావెల్టీకి టచ్ ఇస్తూనే కమర్షియల్గా మనల్ని ఎంగేజ్ చేయడంలో క్రిష్ విజయం సాధించారు. రుద్రమదేవి అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడినప్పటికీ ఈ సినిమా మన ముందుకు తీసుకురావడానికి గుణశేఖర్ పడిన తపన, ఆయన అనుష్కని రుద్రమదేవిగా చూపించిన తీరు ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో అనుష్క కోసం వాడిన కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, రుద్రదేవుడిగా, రుద్రమదేవిగా అనుష్కను చూపించడానికి అనుసరించిన మేకప్ వేరియేషన్స్, 3D విజువల్స్, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ లాంటి అంశాలు ఈ సినిమాని ఈ లిస్టులో నిలబెట్టాయి. పెళ్లి చూపులు ఆనంద్ సినిమా మొదటిసారి చూసినప్పుడు నేను ఎలాంటి అనుభూతికి లోనయ్యానో ఈ సినిమాని చూసినప్పుడు కూడా అదే అనుభూతికి లోనయ్యాను. మొదటి రోజు పూర్తిగా నిండని హాల్లో ఈ సినిమాని చూసి ఇట్స్ సింప్లీ బ్యూటిఫుల్ అండ్ గోయింగ్ టు బీ ఏ క్లాసిక్ అని స్టేటస్ పెట్టాను. ఎవరూ నమ్మలేదు. మళ్ళీ రెండో వారంలో ఫుల్ ప్యాక్డ్ థియేటర్లో ప్రేక్షకుల విజిల్స్, క్లాప్స్ మధ్య ఈ సినిమాని చూశాను. ఈసారి ఏ స్టేటస్ పెట్టాల్సిన అవసరం రాలేదు. విజయ్ దేవరకొండని తెలుగు పరిశ్రమలో హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. నా సావు నేను చస్తా నీకెందుకు అనే పుస్తకం రాయడం ఆ రోజు నుంచే నేను మొదలుపెట్టాను. మనమంతా చంద్రశేఖర్ ఏలేటి ఆ పేరు చాలు ఓ సినీ అభిమానిని థియేటర్కి రప్పించడానికి. అయితే సినిమాతో మన హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ దర్శకుడు మనమంతా అంటూ ఓ 4 ప్యారలల్ ప్లాట్స్ని తీసుకుని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో పెద్దగా డబ్బు లేకపోయినా ఓ సామాన్యుడిగా బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మోహన్ లాల్, గౌతమిల సహజ నటన గురించి నేను చెప్పేంత పెద్దవాడిని కాను, బట్ ఆ పిల్లలిద్దరూ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆ చిన్నపిల్లాడు పలికించిన భావాలు వావ్ నన్నైతే కట్టిపడేశాయి. అర్జున్ రెడ్డి వివాదాలు పక్కన పెడితే ఓ కథని వీలైనంత సిన్సియర్గా, ఎమోషన్స్ని కుదిరినంత స్వచ్ఛంగా చూపించిన సినిమా ఇది. ఇందులో అర్జున్ అగ్రెషన్ని, కోపాన్ని, ప్రేమని, విరహాన్ని, బాధని, ఎడిక్షన్ని, డీ ఎడిక్షన్ని, రియలైజేషన్ని, టోటల్గా అర్జున్ రెడ్డి ప్రేమని చాలా ప్రేమతో పోర్ట్రే చేశాడు దర్శకుడు సందీప్. విజయ్ దేవరకొండకి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ని తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రేమించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు ఉంటారు తప్ప నాకు తెలిసినంత వరకు ఇగ్నోర్ చేసిన వాళ్ళు మాత్రం లేరనుకుంటున్నాను. తెలిసనే నా నువ్వు కాదని, ఇది నా ఫేవరెట్ సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్లో వేసుకోండి. ఫిదా ఆనంద్ గోదావరి లాంటి సినిమాలు ఇచ్చిన శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా నా కూతురు లాంటిది అని ఓ సందర్భంలో శేఖర్ కమ్ముల చెప్పారు. భానుమతి క్యారెక్టర్ చూస్తే ఆ మాట నిజం అనిపించక మానదు. ప్రేమం సినిమాలో మలర్ పాత్రలో సాయి పల్లవిని మనం ఎంత అభిమానించామో ఈ సినిమాలో భానుమతి పాత్రలో కూడా అంతే అభిమానించాం. భాను, వరుణ్ల ప్రేమ కథలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో సాగే ఈ కథ బాన్స్వాడ ఆత్మని సిల్వర్ స్క్రీన్ పైన ఆవిష్కరించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే సాయి చంద్ లాంటి నటుడి రీఎంట్రీ ఈ సినిమాకి మరో ఎసెట్. ఈ సినిమా తర్వాత హైబ్రిడ్ పిల్ల భానుమతి పాత్ర చేసిన సాయి పల్లవికి అందరూ ఫిదా అయిపోయారు. రంగస్థలం చిట్టిబాబు, రామలక్ష్మి, కుమార్ బాబు, ప్రెసిడెంట్ గారు అలియాస్ ఫణీంద్ర భూపతి, దక్షిణామూర్తి, శేష్ నాయుడు, మహేష్ ఇలా క్యారెక్టర్ పేర్లు కూడా టకా చెప్పేస్తున్నానంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో ఈజీగా గెస్ చేయొచ్చు. 80s బ్యాక్డ్రాప్తో 2018లో సుకుమార్ వెండి తెరపై ఆవిష్కరించిన దృశ్య కావ్యం ఈ రంగస్థలం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలో చెప్పాలంటే ఇది మన కథ, మన మట్టి కథ. రామ్ చరణ్
తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. చిట్టిబాబు, రామలక్ష్మి మన మనసులపై వేసిన ముద్ర మరో దశాబ్దం గడిచినా అంత తేలిగ్గా మర్చిపోలేమని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ ఓ పెద్ద ఎసెట్. మరి ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే అవార్డుల పంట పండింది ఈ సినిమాకి. మహానటి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఓ వినూత్న ప్రయత్నం ద్వారా భౌతిక సుఖాలకి మానసిక ప్రశాంతతకి మధ్య తేడాను చూపించే ప్రయత్నం చేసిన నాగ్ అశ్విన్ తన రెండో సినిమాగా మహానటి సావిత్రమ్మ బయోపిక్తో మన ముందుకు వచ్చారు. కీర్తి సురేష్ సావిత్రమ్మ పాత్రలో జీవించింది అనడం ఆ లెవెల్ పర్ఫార్మెన్స్కి చాలా చిన్న మాట. సావిత్రమ్మ కీర్తి సురేష్ని తాత్కాలికంగా ఆవహించి మనకి తన కథని చెప్పి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. అందుకే అవార్డ్స్ అన్నీ ఈ సినిమాని, కీర్తి సురేష్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ తమ తమ విభాగాల్లో పూర్తి నిబద్ధతతో పనిచేశారు. ఇందులో జమినీ గణేశన్ పాత్రని డుల్కర్ ఈస్తో పోషించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బయోపిక్ అంటే ఇలా ఉండాలి అని ఓ స్టాండర్డ్ ఫిక్స్ చేశాడు నాగ్ అశ్విన్. కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు నటనపై ఏమాత్రం అవగాహన లేని వాళ్లతో కంచరపాలెంలో దిగి కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా తీయడమే కాదు, దాన్ని ఒక ఆల్ టైమ్ క్లాసిక్గా తీర్చిదిద్దడంలో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీగా విజువలైజ్ చేయడంలో మహా వెంకటేష్ సక్సెస్ అయ్యాడు. ఈ ఒక్క సినిమాతో తను మూవీ మేకింగ్లో ఓ 10 మెట్లు ఎక్కేశాడని చెప్పొచ్చు. నట్టుగాడి జీవితంలో వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ ఈ సినిమా ద్వారా ఓ జీవన వేదాన్ని ఆవిష్కరించిన మహా వెంకటేష్, నిర్మాత ప్రవీణ పరుచూరి వారి జీవితం మొత్తం నెమ్మరు వేసుకోదగ్గ గొప్ప మొదటి చిత్రాన్ని మన ముందుకి తెచ్చారు. గూఢచారి. అడవిశేష్ కేర్ ఆఫ్ థ్రిల్లర్స్, ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అనే నానుడి అడవిశేష్ని చూస్తే అక్షరాల నిజం అనిపిస్తుంది. ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్నది కాదు, మనకి తెలిసింది ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనే ఫార్ములాని పట్టుకున్న అడవిశేష్ క్షణంతో ఇటు రచయితగా అటు నటుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. వచ్చిన విజయాన్ని తలకెక్కించుకోకుండా ఆచితూచి అడుగులు వేశాడు. 2018లో గూఢచారంటూ స్పై థ్రిల్లర్ని అందించి ఘన విజయం సాధించాడు. ఓ 40 కోట్ల బడ్జెట్తో తీయాల్సిన ఈ సినిమాని కేవలం 6 కోట్లతో తెరకెక్కించి క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా మనకి ప్రజెంట్ చేయడంలో దర్శకుడు శశికిరణ్ 100కి 100 మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా సీక్వెల్ కొత్త దశాబ్దంలో మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ టీం మనకి ఏ రేంజ్ థ్రిల్లర్ని ఈసారి అందిస్తారు. సమ్మోహనం. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. చూడటానికి సింపుల్ గా ఉన్న ఓ కంప్లీట్నెస్ ని ఇస్తుంది. ఈ కోవలోకి వచ్చేదే ఈ సమ్మోహనం సినిమా కూడా. ప్రతి క్యారెక్టర్ నుండి నేచురల్ గా వచ్చే సెటిల్డ్ కామెడీతో నవ్విస్తూ, అదే సమయంలో మిగిలిన ఎమోషన్స్ కి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ ఓ చిన్న కథని కూడా నిండుగా ఆవిష్కరించే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. సమ్మోహనం సినిమాలో ప్రతి సీన్ ఇలాగే ఉంటుంది. ఈ సినిమాకి సంగీత సాహిత్యాలు తోడయ్యి మరింత నిండుదనాన్ని తీసుకొచ్చాయి. సో ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఈ లిస్ట్ లో నిలబెట్టాయి. బ్రోచేవారెవరరా ఒక ఇంటెన్స్ లైన్ ని లైటర్ నోట్ లో ప్రజెంట్ చేస్తూ, 2 వేర్వేరు ప్లాట్స్ ని కనెక్ట్ చేస్తూ, ఎక్కడ థీమ్ నుంచి పక్కకి డైవర్ట్ అవ్వకుండా టైమ్లీ కామెడీతో ఓ సినిమాని హ్యాండిల్ చేయడం, దాన్ని జనాలు మెచ్చుకునేలా ప్రజెంట్ చేయడం మాట్లాడుకున్నంత సులభం కాదు. దీన్ని చాలా పకడ్బందీగా అమలు చేసి ఓ మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని మన ముందుకు తీసుకొచ్చాడు వివేక్ ఆత్రేయ. ఇందులో క్యారెక్టర్ టోన్స్ ని అవసరానికి తగ్గట్టుగా ప్రజెంట్ చేయడంలో నటీనటులందరూ తమని తాము క్యారీ చేసుకున్న తీరు కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ టీమ్ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఉండలేం. జెర్సీ. సక్సెస్ స్టోరీస్ బోలెడు ఉంటాయి, కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీని ఇన్స్పైరింగ్ గా చూపించడానికి గట్స్ కావాలి. ఈ కోవలో ఎప్పుడో సాగర సంగమం లాంటి ఒక క్లాసిక్ వచ్చింది. ఆ తర్వాత ఓ ఫెయిల్యూర్ స్టోరీని ఇలాంటి కన్విక్షన్తో చూపించడం నాకు గుర్తుండి ఇదే. నానిని న్యాచురల్ స్టార్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ స్టోరీని ఒక ఇన్బిల్ట్ ఫాదర్ అండ్ సన్ ఎఫెక్షన్తో ఎక్కడ ట్రాక్ తప్పకుండా ముందుకు తీసుకెళ్లిన డైరెక్టర్ గౌతమ్కి ఈ సినిమా సక్సెస్ ఖచ్చితంగా జెర్సీ మూమెంట్ని ఇచ్చి ఉంటుంది. అందరికీ నచ్చిన జెర్సీ మూమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఆఫ్ దిస్ డికేడ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాని విశ్లేషించే అంత క్వాలిఫికేషన్ కానీ, అంత పెద్ద ఆర్టిస్టులు బాగా చేశారని సర్టిఫై చేసే అంత అర్హత కానీ నాకు లేవు. ఈ దేశంలో ప్రతి అణువు, మనం అనుభవించే ప్రతి ఫలం ఎందరో మహనీయుల త్యాగాల వల్ల వచ్చినవని గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి మనం ఈ దేశం పట్ల ఇంకెంత బాధ్యతగా నడుచుకోవాలో అర్థమవుతుంది. సో ఒక అన్సంగ్ హీరో స్టోరీతో మన ముందుకు వచ్చి మరోసారి మన బాధ్యతను గుర్తు చేసిన ఎంటైర్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఈ స్టోరీని ఇక్కడితో ముగిస్తున్నాను. జై హింద్.